ఆలోచన వచ్చి మేము తీర్మానం చేసాం. అదే ప్రతిపాదన జేఏసీ దగ్గర ముందు పెడితే జేఏసీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు కాదు మేము ఢిల్లీతో మాట్లాడుతున్నాము, సంప్రదింపులు చేస్తాము, మళ్ళీ ఢిల్లీ కూడా వెళ్లి వస్తాము, కాబట్టి 29 వరకు టైం కావాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేస్తే దాని ప్రకారంగా జేఏసీ 29 వరకు నిర్ణయం చేసిన మాట నిజమే. అయితే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు, ముఖ్యంగా ఈ విద్యార్థి చనిపోయిన తర్వాత అతని నోట్లో కానివ్వండి, లేకపోతే విద్యార్థి లోకం ఒకటి, తర్వాత మొత్తం ప్రజలు కూడా, అసలు విద్యార్థితో పాటు సామాన్య ప్రజలు కూడా ఈరోజు 5వ తారీఖు నాడు ఢిల్లీలో చిదంబరం గారు 8 రాజకీయ పార్టీలతో మాట్లాడిన తర్వాత తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. సరే, విధి విధానాలు తెలియజేస్తామన్నారు. మరి ఈ రోజు ఇంత సమయం పట్టింది. ఇప్పటి వరకు విధి విధానాల ప్రకటన కోసం ఇంత సమయం తీసుకున్నారు వారు. ఇది ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. కాబట్టి ఈ రోజు జేఏసీ ఈ సమయంలో కూడా ఇప్పుడు జేఏసీ కూర్చుంది, స్టీరింగ్ కమిటీ రావినారాయణ రెడ్డి భవన్లో కూర్చున్నారు. వారు నిర్ణయం తెలియజేస్తారు. ఈ బంద్ కూడా 48 గంటలు అన్నారు, కానీ 48 గంటల 24 గంటల వరకే పరిమితి బాగుంటుందని ఒక ప్రతిపాదన వచ్చింది. అవన్నీ చర్చిస్తున్నారు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా. కాబట్టి ఆ ప్రకటన స్పష్టంగా వారు ఈ మీటింగ్ అయిన తర్వాత ప్రకటన చేస్తారు ప్రొఫెసర్ కోదండరాం గారు. కాబట్టి దాని ప్రకారం చేయొచ్చు. ఇప్పుడే మౌలికంగా ఇది వరకు ఆలోచించినటువంటి దాని ప్రకారం 29 వరకు సమయం ఉన్నమాట నిజమే. కానీ జరిగినటువంటి పరిణామాలలో మళ్ళీ పునరాలోచిస్తున్నారు. తొందరగా వెంటనే మన రాజీనామాలు చేసేసి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చి వాటి ఆమోదింపజేసుకుంటే అసలు కేంద్ర ప్రభుత్వము అసలు ఏం చెప్తుంది, ఇంతవరకు ప్రకటన లేదు. ఈ రోజు రాజీనామాలు తెలంగాణ సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులే కాదు కదండి. ఇంతకంటే ముందు 9వ తారీఖు నాడు ఏదైతే చిదంబరం గారు చేసిన ప్రకటన తదనంతరం ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రాజీనామాల ఒత్తిడి వల్లనే కదండి కేంద్రం మళ్లీ పునరాలోచించుకొని ఏదో వైడ్ కన్సల్టేషన్ పేరిట ఈ రోజు మళ్లీ రెండో ప్రకటన చేసింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముందుకొస్తున్నారు. ఈ రోజు పెద్ద రాజీనామాలు ఇప్పుడు చేసే ఒకటే 29 లోపే కొన్ని చర్యలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచాలనేటువంటి ఒక వ్యూహంలో వెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆలోచన చేస్తూ చర్చిస్తున్నారు. మీకు అది ఆమోదయోగ్యంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రకమైనటువంటి మీ పార్టీకి, మీ అధిష్టానం చెప్పినటువంటి మాటని కాదని వారు ఇచ్చినటువంటి గడువు, మీరిచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి అసలు గడువు ఇవ్వడమే మాకు అభ్యంతరకరమైనటువంటిది. ఆ సంకేతాలు మీ కేంద్రం నుంచి అధిష్టానం నుంచి వస్తున్నాయి. అయితే ఆ గడువు కూడా కాదని ఇంకా 2-3 రోజులు మొత్తం అందరూ కూడా ఆమోదం చేసేయాలి అనేటువంటి మాట మీకు ఆమోదయోగ్యంగా ఉంటుందా? అంటే ఇప్పుడు తెలంగాణలో ఇంత ప్రజా ఉద్యమం జరుగుతున్న తర్వాత 9 తర్వాత సీరియస్ గా ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులలో 28 నాడు అనుకున్నారు. అయినప్పటికీ మాకు కొంత ఇబ్బంది, అంటే రూలింగ్ లో ఉండి అధిష్టాన వర్గాన్ని ధిక్కరించే మేము ఆ రోజు రాజీనామాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మొదలు వరుస చూపించింది రాయలసీమ ఆంధ్ర నాయకులు మాకు బాట చూపించింది. ఆ బాటలో మేము కూడా రాజీనామాలు చేసిన తర్వాత తప్పకుండా 28 లోపల ఒక సానుకూలమైనటువంటి తెలంగాణ పట్ల వస్తుందనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. మేము 28 వరకు కూడా, అంటే రేపు మళ్లీ మేము ఒకసారి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరూ, శాసనమండలి ముఖ్య నాయకులు, ఇప్పుడు జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. జేఏసీ స్టీరింగ్ కమిటీ ముందు మీ వాదన, మాకు సమయం కావాలి, 28 వరకు ముందు అనుకున్నాం కాబట్టి 28 వరకు ఆగండి అనేటువంటి మాట గట్టిగా చెప్పబోతున్నారా? చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న మేము మాట్లాడుకున్నప్పుడు మళ్ళొకసారి అవసరమైతే మేము మళ్లీ ఢిల్లీకి వెళ్లి మా పార్టీ అధినాయకత్వంతో మళ్ళొకసారి బయలుదేరినట్టున్నారు. లేదు, రేపు మళ్ళొకసారి పెడతాం. రేపు 11 గంటలకు మేము మళ్లీ మాట్లాడుకున్న తర్వాత పోవాలని అనుకుంటున్నాం. కాబట్టి నేను ఎంత అంటే మనం అల్టిమేట్ గా మళ్లీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దగ్గరికి వెళ్ళాలి. మేము బార్గెనింగ్ కొరకు మాకు వెసులుబాటు ఉండాలి. అంటే ఎవరెవరు మళ్లీ అల్టిమేట్ గా హైకమాండ్ మళ్లీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఒకేసారి సంబంధాలు తెంచుకోవడం కంటే ఉన్నటువంటి సంబంధాలతో మెరుగైనటువంటి తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయడానికి ఆ రకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రయత్నం. ఇందాక మనం మీ మంత్రుల మాట విన్నాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టు మాట విన్నాం. వారు పెద్దగా ఇప్పుడిప్పుడే రాజీనామాలు చేసేయడానికి అంత సుముఖంగా ఉన్నట్టుగా ఏం కనపట్టలేదు. ముఖ్యంగా మంత్రులలో అంటే మొన్న మేము పోయిన తర్వాత, ఢిల్లీకి పోయిన తర్వాత ఆ రోజు తెలంగాణ మంత్రులు వచ్చారు, శాసనసభ్యులు, పార్లమెంట్ అందరూ పోయినప్పుడు మాకు కొంత చాలా పాజిటివ్ గా వాళ్ళ యొక్క మోడ్ కనబడ్డది.
తెలంగాణ చేయాలనుకున్నాం. అనుకోకుండా ఇన్ని రోజులు గమ్మునున్నటువంటి ఆంధ్ర రాయలసీమ నాయకులు ఒకేసారి వాళ్ళు అడ్డు తిరిగినట్టుగా కనబడ్డది కాబట్టి మేము ఆలోచిస్తున్నాం తప్ప ఈ విషయంలో ఎలాంటి వెనుకోబోయేది లేదు. తప్పకుండా తెలంగాణ అవుతుంది. మీరు కూడా ఓపుకుండకపోతే ఎట్లా? మీకు మేము సాయం చేసి తెలంగాణ ఇవ్వాలనుకునే పరిస్థితుల్లో మీరు కూడా ఉద్యమం, వాళ్ళు ఉద్యమం, ఇద్దరు ఉద్యమం చేస్తున్నారు అంటే ఆ పరిస్థితులలో కొంత తెలంగాణకు పాజిటివ్ ఉన్నారు కాబట్టి కేంద్రంలో మీ అధిష్టానానికి ఉన్నటువంటి చిన్న చితక ఇబ్బందులు మీరు అర్థం చేసుకుని 28 వరకు 29 వరకు ఆగితే మంచిదనేటువంటిది మీ ఉద్దేశం. అరవింద్ కుమార్ గౌడ్ గారు, మీ పార్టీ ఎలా ఆలోచిస్తుంది? అంటే మా పార్టీ జేఏసీలో కలిసింది. ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈవెన్ ఇన్ఛార్జ్లతో సహా అందరం కలిసి కట్టుగా ఉన్నాం. మా వాళ్ళు అందరూ కూడా 39 మెంబర్స్ ఒక్కటే రోజున రిజైన్ చేయడం, అది స్పీకర్కి ఇవ్వడం. మా కమిట్మెంట్ అందులోనే తెలుస్తా ఉంది. ఈ రోజు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్, దాని తర్వాత వారు కూడా మాట్లాడిన దాంట్లో మేము ఎక్కడ కూడా వెనకపోయింది. 28వ తారీఖు గడువు, అది మళ్లీ ఆ వ్యూహం మార్చి కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకోవడానికి రేపు ఎల్లుండి వచ్చే 2-3 రోజుల్లో మనందరం కూడా రాజీనామాలు ఆమోదింప చేయాలి అనే నిర్ణయం మీకు ఆమోదయోగ్యంగా ఉంటుంది? అంటే జేఏసీ నిర్ణయాల మీద మనం ఆమోదయోగ్యంగా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే పార్ట్ ఆఫ్ పార్సల్ అందరం కదా. కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ దాని నిర్ణయం ఉండాలి. ఆ యొక్క నాయకత్వం కూడా పటిష్టంగా ఉండాలి. ఆ నాయకత్వం నిర్ణయము చేయించే విధానంలో ఉన్నప్పుడే నిర్ణయాధికారం నడుస్తుంది. చేయించే విధానంలో లేనప్పుడు నిర్ణయాధికారం కూడా నడదు. ఒకరికొక మాట ఇంకొకరికి ఇంకో మాట చెప్పడానికి లేదు. అది సమిష్టి కమిటీ కాబట్టి ఆ కమిటీకి ఎవరైతే కన్వీనర్ గారు ఉన్నారో వాళ్ళు, కన్వీనర్ గాని అక్కడ ఉన్న మెంబర్స్ గాని అన్ని పార్టీల యొక్క నాయకులతోని, ఒకవేళ ఇది ఎందుకు వచ్చింది ఈ రోజు 28 వరకు ముందు అనుకున్నారు, అందరం కూడా అనుకున్నాం. అసలు ముందు ఆలోచిస్తే ఈ రోజు ఆలోచిస్తే అసలు 12వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో మొట్టమొదటిగా వీరు తెరాస పెట్టినటువంటి ప్రతిపాదన 18కి 28 వరకు ఆగండి, మీ అధిష్టానంతో మాట్లాడుకోవాలనేటువంటిది వారు చేసినటువంటి ప్రతిపాదన ధరిమల ఇది 28 వరకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 28 కాదు అంతకు ముందే అంటే ఇది అటు ఇటు వెళ్తున్నట్టుగా లేదా? అంటే పరిణామాలు ఈ రోజు కొన్ని పరిణామాలు జరిగినాయి కాబట్టి దాన్ని ఇంకా ప్రెషరైజ్ చేసి వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్, వాళ్ళు బాధపడుతున్నట్టు ఇంకా చాలా మంది చనిపోతా ఉన్నారు కాబట్టి జేఏసీ నిర్ణయం ముందుగా తీసుకోవడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలు కూడా కట్టుబడి ఉంది. జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని పార్టీలను చేయించే విధానంలో ఉన్నప్పుడు, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలే, ఒక రాజకీయ పార్టీ చేసి ఇంకో రాజకీయ పార్టీ డిఫరెంట్ గా మాట్లాడినప్పుడు అది బాగుండదు. కాబట్టి జేఏసీ నిర్ణయంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. దాని తర్వాత అన్ని పార్టీలతో చేయించే విధానంలో జేఏసీ ఉండాలని మా అభిప్రాయం. రవి గారు, మీకేమనిపిస్తుంది? వ్యూహం ఏమైనా మార్చేటటువంటి ఆనవాళ్లు, ఆ సంకేతాలు ఏమైనా కనపడుతున్నాయా? అంటే ఇది చాలా ఉద్రిక్తమైనటువంటి, చాలా క్లిష్టమైనటువంటి అంశం కాబట్టి ఏదో ఒక సరళ రేఖలాగా ఇది జరుగుతుందని అయితే మనం భావించలేము. ఇందులో హెచ్చు తగ్గులు, ఒత్తిళ్లు పెంచడాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా నిన్న ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అనే ఒక నేపథ్యం, దాంతో వచ్చిన ఉద్రిక్తతను దృష్టిలో పెట్టుకుని జేఏసీ కొంత చేసి కొంత మార్పు ఉంది, మేము వేగవంతం చేస్తున్నాం అనే భావన కలిగించడానికి ప్రయత్నిస్తుండవచ్చు. అయితే ఈ విషయంలో మనం గుర్తించాల్సింది మొదటిది ఆత్మాహుతులు అనే వాటిని ఆపడం, దానికి ఉన్నటువంటి వాతావరణం మంచిది కాదని నేను ఉదయం కూడా వినోద్ గారితో నేను జేఏసీ అసలు ముందు చొరవ తీసుకొని ఈ పద్ధతి వద్దు అని అదొక సామూహిక కార్యక్రమంగా చేపట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇందాక కోదండరామ్ గారు మాట్లాడిన దాంట్లో 2 చెప్పారు. కేంద్రం వేగవంతం చేసి తేదీ ప్రకటించాలి, లేకపోతే రాజీనామాలన్నా చేయాలి. ఈ 2 అడగొచ్చు జేఏసీ వాళ్ళ కార్యక్రమం. కానీ దానికి బలిదానాలు అప్పుడు కానీ ఆగవు అని చెప్పడం అంటే ఒక విధంగా అది నాకైతే కొంచెం ఆ విషయంలో వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించి దాని మీద ముందు కేంద్రీకరించాలి. రెండోది రాజకీయ ప్రక్రియ మొదలైంది, అన్ని పార్టీలు సమావేశమయ్యాయి, సమయం కావాలని చెప్పాయి. అందుకని ఇప్పుడు ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినా, ఇప్పుడు రమణారెడ్డి గారు చెప్పినా వైరుధ్యాలు బహిర్గతం అవుతున్నాయి. ఒకవైపు నుంచి కొంత మెతక వైఖరితో అధికారాన్ని కాపాడుకుంటూ ఎలా అడుగు వేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉంది. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కొంత తీవ్ర కోణం నుంచి వాళ్ళు చేసి వాళ్ళు అలా ఉన్నారు. టీఆర్ఎస్ పరిస్థితి వేరు, వాళ్ళకేమో ఒక విధమైన కీలకమైన పాత్ర వాళ్ళది. తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా అది వ్యూహాత్మకంగా ఈ 4 కోణాల మధ్యలో నడుస్తున్నప్పుడు ముందు విద్యార్థులు ఇదంతా ఆపడం అనేది కీలకమైన అంశం అవుతుంది. రాజకీయ ప్రక్రియ ఎలాగో అనివార్యం. అనుభవజ్ఞులైన టీఆర్ఎస్ నాయకులకు కూడా తెలియదని కాదు, ఇది కేవలం ఒత్తిళ్లతో ఇప్పటికిప్పుడు జరుగుతుందని కాదు. రాజీనామాలు చేస్తే ఏం జరుగుతుంది? రాజ్యాంగ సంక్షోభం రావచ్చు, కానీ రాజకీయ పరిష్కారం సాధ్యమా అనేది అతి కీలకమైన ప్రశ్న. నిన్న మనీష్ తివారీ అనుకుంటాను చెప్పారు, మేము కట్టుబడి ఉన్నాం, తెలంగాణ ప్రక్రియకు కట్టుబడి ఉన్నాం అని కాంగ్రెస్ ప్రతినిధి ఒక ఆయన చెప్పారు. ఇంకొక విషయం మీ ముందు ఉంచుతాను, మీరు దీని గురించి మీ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు వీరందరూ కూడా 28 అనుకున్నారు. 28 తర్వాత ఇప్పుడు మళ్లీ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఆత్మాహుతుల దృష్ట్యా
రాజీనామాలన్నీ 2-3 రోజుల్లోనే ఆమోదించాలి. ఇవాళ 20వ తారీఖు అంటే 23, 24, 28 కాకుండా 24 ఆ ప్రాంతాల ఆమోదింపు చేయాలనేటువంటిది. అయితే మొన్న 3-4 రోజుల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అయిపోయిన తర్వాత అహ్మద్ పటేల్ గారు ముఖ్య నాయకులందరూ మేము ఏ రకమైనటువంటి డెడ్ లైన్ మా దృష్టిలో లేదు, 28లోగా మేము ఏదో ఇతమిద్ధంగా ఒక మాట చెప్తామనేటువంటి ఆశ మాత్రం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు అని అన్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారండి. అది మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు తెలంగాణ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడడం లేదు. దాని మీద జరగాల్సిన సంప్రదింపుల రోడ్ మ్యాప్ గురించి వాళ్ళు మాట్లాడతారు, చర్చల రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుతున్నారు. అది ఇంకా జరగడం లేదు. కాబట్టి సహనంతో సంయమనంతో దీర్ఘకాలం పోరాడాలి అనే భావన ఉంటే అది వేరు తప్ప ఇప్పటికిప్పుడు మనం డెడ్ లైన్లతోనో రాజీనామాలతోనో కేంద్రం నుంచి సాధించగలమన్న వాతావరణం కేంద్రం అట్లాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. కాబట్టి వాస్తవిక దృష్టితో జేఏసీ కార్యాచరణ రూపొందించుకోవటం చేయటం ఒకటి. రెండోది ఈ లోపల అత్యంత అవాంఛనీయమైన బాధాకరమైనటువంటి ఈ ఆత్మాహుతులు, వాటిని బలిదానాలు అని అనొచ్చు, ఆత్మాహుతుల పర్వాన్ని ఆపడం మీద తల్లిదండ్రులు, సమాజం, జేఏసీ, రాజకీయ పార్టీలు, మీడియా కూడా మన వాళ్ళు రాసిన నోట్ 1-2 సార్లు చూపించినా అవన్నీ కూడా మనం చెప్పినా వాటన్నిటి యొక్క మరొకరిని అది మనం ఇంతకుముందు వినోద్ కుమార్ గారు అంటే అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత తొందరగా తేల్చేటటువంటి అవకాశం లేదన్నట్టు మాట చెప్పకనే చెప్తూ ఉన్నారు, మాటికి చెప్తూ ఉన్నారు. అభిషేక్ సింఘ్వీ గారైతే చాలా రకరకాలైనటువంటి అర్థాలు వచ్చేలాగా అసలు సంప్రదింపులు అంటే ఏమిటి, ఏకాభిప్రాయం అంటే ఏమిటి అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. కానీ మీరు చేసేటటువంటి ఈ ప్రక్రియ, ఈ వ్యూహం, ఈ ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద సూటిగా ప్రభావాన్ని చూపించి మీకు అనుకూలమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకురాగలదనేటువంటి భావంతో చేస్తున్నారా? ఆ ప్రభావం ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పారు కదా, మనీష్ తివారీ కానివ్వండి, లేకపోతే అభిషేక్ సింఘ్వీ గారు, అలాంటి మాటలేనండి నిన్న ఆ విద్యార్థి ఆత్మహత్యకు కారణం. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వారు సాయంకాలం బ్రీఫింగ్ లో ఎవరు తోసే విధంగా వారు, అసలు వాళ్ళకి పార్టీ నిర్ణయం తెలుసా తెలియదా నాకు తెలియదు. వాళ్ళు ఒక స్పోక్స్ పర్సన్ మాట్లాడే ముందు అస్పష్టతతోని క్లారిటీ లేకుండా మనీష్ తివారీ మాట్లాడినప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, షకీల్ అహ్మద్ గారు ఇంకొక స్పోక్స్ పర్సన్ అతను మాట్లాడినప్పుడు ఒక విధంగా మాట్లాడతారు. కాబట్టి ఈ మాటల నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో 11 గంటలకు ఉదయం 11 గంటలకు రాత్రి 10:30 వరకు నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోనే కలిసి మెలిసి తిరిగాను, మొత్తం చూశాను అసలు విద్యార్థి లోకం ఏం ఆలోచిస్తున్నది. వాళ్ళకు విపరీతమైన నాలెడ్జ్ అండి ఈ రోజు ఉన్నటువంటి మీడియా ప్రపంచం. ఇంటర్నెట్ క్షణం వినోద్ కుమార్ గారు, ఒక్క క్షణం అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధి ఒక రకంగా మరొక రకంగా మాట్లాడుతున్నారు, కొంత అస్పష్టత ఉంది అన్నారు వెంకటరమణారెడ్డి గారు. ఇక్కడ నేను మొత్తం చెప్తే వెంకటరమణారెడ్డి గారు జవాబు చెప్పగలుగుతారు, ఎందుకంటే మీరు మళ్ళా ఆ ఒక్క దాన్ని పట్టుకొని మాట్లాడితే అతను ఇమీడియట్ గా వేరే విధంగా స్పందిస్తాడు. నేను మొత్తం చెబితే అలాగే ఆ విధంగా స్పందించే కాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో అస్పష్టత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కొక్క రకంగా మాట్లాడే అవకాశం ఉండకూడదు. ఇప్పుడు ద్వంద్వత్వం టీఆర్ఎస్ దగ్గర కూడా ఉంది. విమర్శ కేంద్రం మీద విమర్శ వాళ్ళు గట్టిగా ఇప్పటివరకు కూడా వాళ్ళు చేయలేదు, మౌనవ్రతమో వ్యూహాత్మకమోనో ఇంకోటి. టీఆర్ఎస్ కూడా ఒక విధంగా వస్తుంది అంతా కట్టుబడి ఉన్నారని ఒకవైపు చెప్పడం ద్వారా ఆశలు రేపెత్తున్నాయి, రెండోది ఇంకా మళ్ళీ కాదని చెప్పడం. విమర్శతో తెలంగాణ వస్తుందంటే విమర్శ ఎవరైనా ఎంత స్థాయిలో చేయవచ్చు. అంటే నిర్ణయమైనటువంటి చేయమని చెప్పడం లేదు, రెండింటికి మాకు వైరుధ్యం వచ్చేస్తుంది. పార్టీలో ఏమైనా అస్పష్టత చాలా స్పష్టంగా ఉంది సార్. అంటే ఎందుకు చెప్తున్నారు? అస్పష్టత లేనే లేదు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రక్రియ మీద కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఇంకో విషయానికి సమాధానం చెప్పాలి. ఇంకో విషయానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఒకటి అస్పష్టత, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. అంతేకాకుండా వినోద్ కుమార్ గారు ఒక ముఖ్యమైనటువంటి మాట మాట్లాడారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం వల్ల ఈ అస్పష్టత ఉన్నందువల్లనే ఈ రకమైన ఆత్మహత్యలు వస్తున్నాయి. అది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం ఏదైనా మాట్లాడకుండా ఉన్నా సరిపోయేది, లేదు అందరూ కూడా ఒకే మాట మాట్లాడినా కూడా ఇంత ఉద్రేకితమైనటువంటి పరిస్థితి ఉస్మానియా ప్రాంగణంలో వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదనేటువంటిది వారు చెప్పేటువంటి మాట అర్థం. ఇప్పుడు రవి గారు అన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శ చేశారు. ఇప్పుడు మాకున్నది ఒకటే ఎజెండా అండి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా తీసుకొచ్చుకోవాలి. ఈరోజు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. 2014 వరకైతే ఆ ప్రభుత్వం కూలేది లేదు, పోయేది లేదు. ఏదైనా సంఘటనలు జరిగితే ఆ యూపీఏ పార్ట్నర్స్ గందరగోళం వస్తే తప్పితే, కానీ ఇప్పటి వరకైతే స్టేబుల్ ఉన్న ప్రభుత్వం. మా దృష్టిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవాల్సింది ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది ప్రజలకైనా ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి
డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చిదంబరం గారు చేసిన ప్రకటన తర్వాత మేము డెఫినెట్ గా నమ్మినాం, కొంతకాలం వరకు ఉన్నాం. ఈ రోజు కూడా యూపీఏ ప్రభుత్వము చిదంబరం గారి 5వ తారీఖు నాడు ఆ సమావేశం ఏర్పడిన తర్వాత మేము కూడా మళ్లీ మాట్లాడాం, చిదంబరం గారితో మాట్లాడాం, ప్రధానమంత్రి గారితో మాట్లాడాం. ఈ విధంగా మేము తర్వాత వీరప్ప మొయిలీ గారితో కూడా ఒక సందర్భంలో నేనే ప్రత్యేకంగా మాట్లాడాను. ఈ మాట్లాడిన సందర్భంలో పట్ల మాకు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని పరిష్కరించేటువంటి ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి అవగాహనతో ఉన్నట్టు మాకు నమ్మకం కలిగింది. అయితే డెఫినెట్ గా ఆంధ్ర ప్రాంత రాజకీయ వ్యవస్థ, అది కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఏ పార్టీ కానీ వాళ్ళు ఢిల్లీ లోపల బ్రేకులు వేశారు. ఈ రోజు బ్రేకులు తొలగించుకోవాల్సినటువంటి అవసరం మా మీద ఉన్నది. కాబట్టి సమయం ఇచ్చి మీ అందరితో మాట్లాడతామన్నారు. ఎవరితో మాట్లాడతారు? ఒక కమిటీ అన్నారు. కమిటీని మేము వ్యతిరేకించాం. కమిటీ 5వ తారీఖు కమిటీ. మళ్ళీ మేము ఏం చెప్పాము? చిదంబరం గారు యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా మీరు ఏ విధంగా అయితే బాధ్యతతో మీరు ప్రకటన చేశారో మీరే యూ హియర్ హూమ్స్ ఎవర్ యూ వాంట్, మీరు ఎవరితో వినాదలుచుకుంటే వాళ్ళని ఢిల్లీకి పిలిపించుకొని మీరు మాట్లాడాలని చెప్పాము. రమణారెడ్డి గారు వారే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణ ఏర్పాటు యొక్క దాని మీద ఉంది. అయితే ఒక్కొక్క మాట ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే దీంట్లో అంటే ఇప్పుడు నేను మాట్లాడినట్టు వారు మాట్లాడు అంటే అర్థం చేసుకున్నట్లు అది ఉండొచ్చు, కానీ సారాంశం మాత్రం తెలంగాణ అట్లే సార్. అంటే ఇప్పుడు ఇది ఒక సమస్య ఏంటంటే ఆంధ్ర రాయలసీమ నాయకుల యొక్క ఒత్తిడి కూడా ఉన్నది. ఇందులో మనం ఏం వాళ్ళని దాచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా వారికి ఉండేటువంటి ఫుల్ ప్రెషర్ పెట్టారు, తెలంగాణ అడ్డుకోవాలనేటువంటి ప్రెషర్ పెట్టారు. ఆ ప్రెషర్ లో కొంత ఆ ప్రెషర్ లోనైనట్టుగా ఉన్నది కాబట్టి ఇంత మీకు నమ్మకం ఉన్నా మేమందరం కూడా ఉద్యమం వైపు ప్రజలతో కలిసి ఉద్యమాల్లో కూర్చున్నామంటే వాళ్ళ మీద ఇంకా వాళ్ళ ఒత్తిడికి మా ఒత్తిడి ఇంకా ప్రెషర్ ఇంకెక్కువ ఉండాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం తప్ప తప్పకుండా తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా సానుకూలంగా ఉందనేటువంటి మాట. 2 నెలల నుంచి రాని ప్రకటన ఇప్పుడు వచ్చిన తర్వాత అడ్డుకునే ప్రయత్నాలను ఏ రకంగా అధిగమించడానికి